హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 70వ భాగాన్ని వినేద్దాం. ఇంట్రెస్టింగ్. శౌర్య లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చేది లైఫ్ని బోర్ కొట్టించకుండా ఉండడానికని ఎక్కడో విన్నాను శౌర్య. చూడు, రాథోడ్ గారు అండ్ ఊహ గారి ట్రాక్ గురించి వాళ్ళ మనవలకు కూడా చెప్పుకోవచ్చు అంటుంది ధాత్రి. శౌర్య నవ్వి, మా అమ్మ నాన్న కూడా వాళ్ళ మనవడు మనవరాలతో మాట్లాడాలని వెయిటింగ్ అంట అన్నాడు. ధాత్రి నవ్వుతూ శౌర్య చేతిని చుట్టేసి శౌర్య భుజంపై తలని వాల్చి, అయ్యవారు ఎప్పుడంటే అప్పుడు సిద్ధమట. ఆహా, అవునా అంటాడు. ధాత్రి తలెత్తి శౌర్య వైపు చూసి కళ్ళు అరుపుతుంది. ఇంతలో సిస్టర్ సిస్టర్ అంటూ విదర్ మాటలు వినిపిస్తాయి. ధాత్రి దూరం జరిగి వెనక్కి చూసి విదర్ కనిపించగానే, ఏమైంది బ్రో? నీకు కాల్ వస్తుంది ధాత్రి, ఎవరో హర్ష అంట. ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడు ఎందుకు అనుకొని లిఫ్ట్ చేసి, చెప్పు హర్ష, టుడే ఒక మీటింగ్ ఉంది, నువ్వు అసలు మిస్ అవ్వకు. నీ ప్రొఫైల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కంట్లో పడింది. ఈ మీటింగ్ నీకోసమే అని చెప్పచ్చు అంటాడు హర్ష. ఎందుకు నా హార్ట్ బీట్ అలా పెంచుతున్నావు? అసలు నేనేం చేశానని నా కోసం మీటింగు అని ధాత్రి అంటుంది. ఏమో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. త్వరగా రా, పిచ్చి డ్రెస్సులు వేసుకొని రాకు, నీట్ అండ్ డీసెంట్ వేలేరా అని హర్ష చెప్తాడు. నేను ఎప్పుడైనా పిచ్చి డ్రెస్సులు వేసుకున్నానా అని ప్రశ్నిస్తుంది ధాత్రి. అబ్బా, చీర కట్టుకొని రా అని చెప్తున్నాను, అలా అని డిజైన్ వేర్ కాదు, లైట్ కలర్ ప్రిఫర్ చెయ్యి. నాకు పెళ్ళి అయిపోయింది హర్ష, పెళ్లి చూపులు కాదు కదా. కాదు తల్లి, నువ్వురా నేను చెప్పినట్టు. సరే హర్ష, తేడా వస్తే నా సంగతి తెలుసు కదా. అవ్వా, నాపైనే అనుమాన పడకు ధాత్రి. సరే సరే చూద్దాం అని కాల్ కట్ చేసి శౌర్యకి విషయం చెప్తుంది. సరే వెళ్ళు బేబీ డాల్ అంటాడు. ధాత్రి హా అని లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని రెడీ అవుతుంది. విదర్ శౌర్యతో తను వెళ్ళే ప్లేస్ గురించి చెప్పి ఊహా గారికి చెప్పడానికి వెళ్ళి, మా నువ్వు ఇక్కడే ఉండు, నేను నా వర్క్ చూసుకొని వచ్చేస్తా అని తన కెమెరాని తన లగేజ్ని తీసుకుంటాడు. ఊహా గారు, నేను నీకోసం ఒక మంచి పిల్లని చూస్తాను అంతలో అంటారు. విదర్, నువ్వు చూసినప్పుడు అనుకుందాంలే అంటూ లగేజ్ బయటికి తీసుకుని వస్తాడు. మాధవి గారు, టిఫిన్ చేసి వెళ్ళి విదర్ అని అడుగుతారు. అది మర్చిపోన్లే ఆంటీ అని నవ్వుతూ వెళ్ళి టిఫిన్ చేస్తాడు. అందరూ అక్కడ టిఫిన్ చేస్తుంటే శౌర్య ధాత్రిని పిలుచుకుని వస్తానమ్మా అని లోపలికి వెళ్తాడు. ధాత్రి హెయిర్ని లీవ్ చేయకుండా ఓ మోడల్లో అల్లి శారీకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ కోసం వెతుకుతుంది. శౌర్య ధాత్రి కోసం వచ్చి వెనక్కి నుంచి చూసి, అజంతా శిల్పమా, ఔరా అనిపించే అందమా, ఏ శిల్పి చెక్కినే నిన్ను, ఇలకు వచ్చిన తారకవా, నా ఇల్లాలివైన మేనకవా అని నవ్వుతూ ధాత్రి ముందుకొస్తాడు. ధాత్రి చెవులకి వేలాడే బుట్టలు తగిలించి, ఓకేనా శౌర్య అంటుంది. శౌర్య తనని అలా చూస్తూనే కాటుక తీసుకుని కళ్ళకి తనే దిద్దుతాడు. ఆ గ్యాప్లో ఒకరి రూపాన్నొకరు ఆరాధనగా మనసును నింపుకుంటారు. శౌర్య ఆ గ్యాప్లో ధాత్రి చెవి కింద మెడ మీద ముద్దు పెట్టి, ఇది నా దిష్టి చుక్క అనుకో బేబీ డాల్ అంటాడు. ధాత్రి నవ్వుతూ శౌర్య షర్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కుని, ఎన్ని తెలివితేటలో ఈ బుర్రలో అని వేలుతో ముక్కుపై కొడుతుంది. శౌర్య నవ్వుతూ చూసి తన నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరగా లాక్కుంటాడు. ధాత్రి వాచ్ చూసుకుంటూ, లేట్ అవుతుంది అతిబలా అంటుంది. అవునా, సరే ఇక్కడ అంటూ తన చీక్ పై చేయి పెట్టి చూపిస్తూ, ఇక్కడ ఒక కిస్ చేస్తే వదిలేస్తా అని ఒక చిన్న పిల్లాళ్ళ ఆఫర్ ఇస్తాడు. ధాత్రి నవ్వుతూ శౌర్య ఫేస్ని పక్కకు తిప్పి తన ప్రేమనంతా తెలిసేలా ముద్దిచ్చి, ఇప్పుడు వెళ్ళనా అంది. వెళ్ళనా కాదు, వెళ్ళిరానా అను అంటూ చెప్పి ధాత్రి బుగ్గగిల్లుతాడు. ధాత్రి నవ్వుతూ, సరే వెళ్ళిరానా, వదులుతావా అంటూ శౌర్య దూరం జరుగుతాడు. కొన్నిసార్లు ప్రేమ వల్ల కలిగే విరహం మనలో పెంచే భావాలు చాలా అందంగా ఉంటాయి. ధాత్రి శౌర్యతో కలిసి వచ్చి టిఫిన్ చేసి అందరికీ చెప్పి విదర్కి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుంది. శౌర్య విదర్ని డ్రాప్ చేయడానికి తన బైక్ పైన తీసుకుని వెళ్తాడు. గౌతమ్ కార్ గౌతమ్కి పంపిస్తాడు. పార్థు గారు కాలేజ్కి వెళ్ళిపోతారు, ఆయన ప్రొఫెసర్ కదా. మాధవి గారు ఊహ గారు మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. శౌర్య విదర్ని ట్రైన్ ఎక్కిద్దామంటే లేట్ అయ్యేలా ఉందని బస్ ఎక్కించి తన బ్యూరోకి వెళ్ళిపోతాడు. ధాత్రి వెళ్ళేసరికి హర్ష ధాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ధాత్రి ఎదురుగా వచ్చి నిలబడి, ఇంత ఓవర్ చేయక హర్ష, నాకు భయం వేస్తుంది. నా టెన్షన్ నాది, నువ్వు రా అని హర్ష చేయి పట్టుకుపోయి వెనక్కి చేయి తీసుకుని రా అని వెళ్తుంటాడు. ధాత్రి ఒక స్మైల్ ఇచ్చి వెనకే వెళ్తుంది. వాళ్ళు హాస్పిటల్లోనే పైనున్న ఒక రూమ్కి వెళ్తారు. ధాత్రి చుట్టూ చూసి, ఇక్కడ ఇలాంటి రూమ్ ఉందని తెలియదు హర్ష నాకు.
సరే సరే, ఇలా ఎలా పడితే అలా వాగకు అంటాడు హర్ష. నాతో ఈరోజు కొట్టించుకుంటావు అనిపిస్తుంది హర్ష నువ్వు. ఇంతలో వయసు పైపడిన ముగ్గురు వ్యక్తులు హుందాగా వచ్చి నిలబడతారు. వీళ్ళ వెనక నియర్లీ 50 అబోవ్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తి వచ్చి పదండి అనడంతో లోనికి వచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. ఆయన్నే హర్ష తండ్రి. హర్ష గుడ్ మార్నింగ్ ఆల్. దాత్రి కూడా అందరినీ విష్ చేస్తుంది. వాళ్ళు కూడా విష్ చేస్తారు. హర్ష ఫాదర్ మాట్లాడుతూ, మన మెడికల్ కాలేజ్ వాళ్ళకి క్యాంప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం కదా, వాళ్ళకి గైడ్ చేయడానికి నిన్ను అంటూ దాత్రి వైపు చేయి చూపించి అండ్ అనంత్ అనే ఇంకో డాక్టర్ కమ్ ప్రొఫెసర్ కూడా మీతో వస్తారు. ఆయనతో వచ్చిన వ్యక్తి ఒకరు. అనంత్ అయితే ఓకే, కానీ ఈ అమ్మాయిని ఎందుకు పంపటం? ఇంతలో ఇంకొక వ్యక్తి, నాకు తన ప్రొఫైల్ పంపారు కదా, నేను చూశాను, తను వాళ్ళకి సపోర్ట్ చేయగలదు అంటూ దాత్రి వైపు చూస్తాడు. దాత్రి అర్థం కాక చూస్తూనే చిన్న స్మైల్తో నిలబడి ఉంటుంది. ఇంకొక వ్యక్తి, మీ ఇద్దరికి ఓకే అయితే మాకు ఏమీ అభ్యంతరం లేదు. దాత్రి గురించి ప్రశ్నించిన వ్యక్తి ఏమీ మాట్లాడకపోతే హర్ష వాళ్ళ ఫాదర్, దాత్రి అంటే తనే కదా, మీకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. అండ్ మీకు తెలియదేమో, రీసెంట్గా ఫెమినీ నాప్కిన్స్ కేసుని సాధించింది తను. ఆయన దాత్రి వైపు చూసి ఏవో 2 ప్రశ్నలు అడుగుతారు. దాత్రి సమాధానం ఇస్తుంది. ఆయన తలూపి సరే కానివ్వండి అంటారు. సో క్యాంప్కి పంపడం గురించి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. దాత్రి మనసులో, ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి పంపేస్తున్నారా, నేను శౌర్యకి దూరంగా ఉండాలా మళ్ళీ అని అనుకుంటుంది. హర్ష దాత్రి భుజం తట్టి, రేపు ఈవినింగ్కి లగేజ్ రెడీ చేసుకో దాత్రి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి అంటుంది దాత్రి. హర్ష వాళ్ళ ఫాదర్ ఆ మాటలు విని, సిద్ధేశ్వరపురం దాత్రి. సిద్ధేశ్వరపురమా అని 2 సార్లు అనుకోగాని తెలియని మాయలో సరే అని తలూపి నించుంటుంది. ఈ రోజుకి నీ వర్క్లో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు దాత్రి అంటాడు హర్ష. వెంటనే తేరుకుని, ఏంటి ఇక వెళ్దామా అంటున్నాను అంటాడు హర్ష. దాత్రి, దీనికేనా నన్ను రెడీ అవ్వమన్నావు? అవును. దీనికేనా ఇంత టెన్షన్ పడింది? అవును దాత్రి. ఎందుకు? వాళ్ళు నిన్ను ఒప్పుకుంటారో లేరో అని టెన్షన్. నాన్న చెప్పారు నువ్వు ఈ క్యాంపుకి వెళ్ళడం చాలా అవసరమని. అదేంటి హర్ష, నీ జ్ఞానాన్ని స్టూడెంట్స్కి పంచుతావు, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కదా వాళ్ళు అనేమో నాకు తెలీదు, వెళ్ళు దాత్రి. దాత్రి ఆలోచిస్తూనే తలూపి తన వర్క్లో తను ఉంటుంది. ఆ రోజు సూర్యుని వేడిమి చల్లారుతూ వాతావరణం చల్లగా మారుతూ ఉన్న సమయాన విదర్ సిద్ధేశ్వరపురంలో దిగుతాడు. అక్కడికి వెళ్ళగానే తన టీం వాళ్ళకి కాల్ చేస్తాడు. వాళ్ళు ఫుల్ స్లీప్ మోడ్లో సరిగ్గా పట్టించుకోరు. ఇప్పుడు ఎలా, మా వాళ్ళు ఏ ఇంట్లో దిగారో వాళ్ళ పేరు కూడా నాకు తెలియదే అని కాల్స్ చేస్తూనే ఆలయ గోపురం అక్కడికి కూడా కనిపించడంతో వండర్ అనుకుంటూ ఫోటో తీస్తుంటే తన స్నేహితురాలితో సైకిల్ పోటీ పెట్టుకుని మెరుపులా మాయమై వెళ్తుంది వింధ్య. కెమెరాలో ఏదో అలా వచ్చిపోయిందని అర్థమైన విదర్ ఫోటోని చూస్తాడు. ఎవరో అమ్మాయి బ్లర్ అయ్యి పడింది. మళ్ళీ ఫోటో తీసుకుని లగేజ్ తీసుకుని 2 రోడ్ల మధ్యకి వచ్చి ఎటు వెళ్లాలో అర్థం కాక నించున్న విదర్ని తన డార్కెట్ని రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతూ వెళ్తున్న వింధ్య వెనక వచ్చేస్తున్న తన స్నేహితురాల్ని చూస్తూ విదర్ దగ్గరకు వచ్చే వరకు విదర్ని చూసుకోదు. చూడగానే బ్రేక్ వేయబోతే అది హ్యాండ్ ఇస్తుంది. దానితో విదర్ని గుద్దబోతూ ఉంటే త్రుటిలో తప్పుకుంటాడు పాపం. వింధ్య హమ్మయ్య అనుకుని సైకిల్ ఆపకుండా పోతూ ఉంటే వింధ్య వెళ్తున్న వైపుకి తిరిగి హే మెంటల్ అని అరుస్తాడు. వింధ్య అదేం పట్టించుకున్నట్టు వెళ్ళిపోయి పోటీలో గెలిచి ఈ వింధ్యాని ఓడించడం సాధ్యం కాదు గర్ల్స్ అని మళ్ళీ సైకిల్పై వెళ్తుంది. మళ్ళీ ఎక్కడికి వింధ్య? దారిలో ఒకడికి బ్యాలెన్స్ ఉన్నా ఇచ్చేయాలి వెళ్ళి, లేదంటే నిద్ర పట్టదు అని చెప్పి వెళ్తూ మనసులో నన్ను మెంటల్ అంటాడా, ఎవడవాడు అనుకుంటూ విదర్ కోసం వెళ్తుంది. దాత్రి ఇంటికొచ్చి అందరితో మాట్లాడి ఎప్పుడో డిన్నర్ చేస్తున్న సమయానికి శౌర్య వస్తాడు. శౌర్యాన్ని చూసిన వెంటనే ఒకలా చూస్తూ ఉంది దాత్రి. కలలో వచ్చే దాత్రి చూపుల్లో కనిపిస్తుంది ఆ భావం. ఇన్నాళ్ళ నిరీక్షణ ఫలించినట్టు. శౌర్య అలానే దాత్రి కళ్ళ వైపే చూస్తూ దగ్గరకొచ్చాక కళ్ళెగరేస్తాడు ఏంటి అని. దాత్రి ముందు ఫ్రెష్ అయ్యరా అని రూమ్ వైపే చూపిస్తూ సైగ చేస్తుంది. శౌర్య సరే అని వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తాడు. దాత్రి, ఊహ ఆంటీ వచ్చేసరికి మీకు నేను గుర్తులేను కదా అత్తమ్మా అని గారాలిపోతుంది. పార్థుగారు, నేను కూడా గుర్తులేను అంటారు. ఊరుకోండి మీరు కూడానా, నువ్వు గుర్తు లేకపోతే ఎలా బంగారం నాకు అంటూ చేతికి తీసుకున్న ముద్దని దాత్రికి పెడతారు. శౌర్య అమ్మా నాకు అని వచ్చి నోరు పెడతాడు.
ఊహా గారు నేను పెట్టిన శౌర్య అని కలిపి పెట్టబోయేలోపు మాధవి గారి చేతి ముద్దని శౌర్య నోట్లో పెట్టించుకుని ఆవిడ మాటలకి ఆవిడ హర్ట్ అవుతారేమో అని ఫేస్ టర్న్ చేస్తే దాత్రి శౌర్యకి వద్దు నాకు పెట్టిన ఆంటీ అని పెట్టించుకుంటుంది. ఆవిడ నవ్వుతూ ఇష్టంగా పెడతారు. శౌర్య దాత్రి అలా పోటాపోటీగా ఫుడ్ కంప్లీట్ చేస్తారు. పెద్దవాళ్ళు తింటూ ఉంటే దాత్రి రేపటి నుంచి మేబీ 1 వీక్ ఆర్ 15 డేస్ నేను ఇంట్లో ఉండను అంటుంది. శౌర్య ఆశ్చర్యపై ప్రశ్నార్థకంగా చూస్తే మెడికల్ క్యాంప్కి ఇన్ఛార్జ్గా వెళ్తున్నాను శౌర్య అంటుంది. అందరూ కాస్త డల్ అయినా తప్పక తలోపుతారు. ఊహాగారైతే నాతో సరిగ్గా కలవకుండానే వెళ్ళిపోతున్నావా దాత్రి అని అడుగుతారు. దాత్రి ఆవిని హక్ చేసుకొని చాలా మాట్లాడుకుందాం ఆంటీ మనం, కానీ ఇప్పుడు కాదు. ఆవిడ దాత్రి తల నిమురుతారు. 15 రోజులే అయినా శౌర్యకి 15 సంవత్సరాలుగా అనిపిస్తున్నాయి. అలా దాత్రి వైపే చూస్తూ ఉంటాడు. పార్థు గారు సరే లేట్ అయిపోయింది కదా పడుకోండి వెళ్ళి అంటారు. మాధవి గారు కూడా అన్నీ సర్దే పనిలో ఉంటే ఊహా గారు దాత్రిని తీసుకుని మాట్లాడుతూ గదికి వెళ్తారు. పార్థు గారు శౌర్య భుజంపై చెయ్యి వేసి ఈ రాత్రికి మీరు ఈ గదిలో ఉండండి. ఊహా మాధవితో మా గదిలో ఉంటుంది, నేను ఈ హాల్లో పడుకుంటా. కానీ చాప మీద మీరు ఎలా అని అంటుండగా శౌర్య నాకు అలవాటేలే శౌర్య అని కాసేపటికి ఒకరు మనకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు మనకు దగ్గరగా ఉన్న సమయాన మన మనసులో కొన్ని జ్ఞాపకాలు చేరుతాయి కదా, అవి ఎలాంటి సమయంలో అయినా మనల్ని ఆనందంగా ఉంచుతాయి శౌర్య. వాళ్ళు దూరాన ఉన్న సమయాన ఉత్సాహాన్ని ఇస్తాయి అంటారు పార్థు గారు. శౌర్య వెళ్ళి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడు. మాధవి గారు వచ్చి శౌర్య తలని మలుతారు. శౌర్య ఆవిడ వైపు చూసి మీలాంటి పేరెంట్స్ దొరకడం నా అదృష్టం అని వాళ్ళిద్దరి చేతుల్ని తీసుకుని ముద్దాడుతాడు. ఇంతలో దాత్రి ఊహా గారి దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళని అలా చూసి ఏమైంది శౌర్య అంటూ భుజం మీద చెయ్యి వేస్తుంది. శౌర్య వెంటనే తేరుకొని ఫ్యామిలీ సెంటిమెంట్లే అంటాడు. దాత్రి అంటూ పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తూ ఉంది. మాధవి గారు పార్థు గారి మాటలు విని ఉండడంతో నవ్వుతూ సరే వెళ్ళి పడుకోండి అని శౌర్య వాళ్ళకి చెప్పి మీకు పక్క ఇస్తాను పదండి అని పార్థు గారిని తీసుకుని వెళ్తారు. దాత్రి అట్టెక్కడికి మావయ్య మన గదిలో అని అంటుంది. కానీ శౌర్య ఒక చేత్తో దాత్రి నడువుని చుట్టేసి అలా పైకి లేపి ఈరోజు మన గదే అంటూ ఎత్తుకుపోతాడు. అలానే తీసుకుని వెళ్ళి బెడ్ పైన పడేస్తాడు. దాత్రి ఆశ్చర్యంగా చూస్తుంది శౌర్య వైపు. ఇంతలో శౌర్య ఆశగా వెళ్ళి తన మీద పడ్డాడు. దెబ్బకి దాత్రి బిగుసుకుపోయి కళ్ళు మూసేసింది. తనపై బరువు అనిపించకపోయినా అంతే భయంతో కళ్ళు మూసిన త్రుటిలో దాత్రిని తప్పించి పక్కనున్న బెడ్పై పడిన శౌర్య అలానే చూస్తూ దాత్రి భయానికి పెదవులపై నవ్వు పులుముకొని ఆమె చేతులపై కొట్టబోయి దాత్రి పెదవులు నువ్వు నన్ను మర్చిపోయావు అని అలక ప్రదర్శించాయి అనిపించి వెంటనే ఒక్క ఉదుటిన తన పెదవుల్ని బంధిస్తాడు. అప్పుడే ఒక కన్ను తెరిచి చూస్తున్న దాత్రి వెంటనే 2 కళ్ళను ఆశ్చర్యంలో తెరిచి అన్ని షాక్స్లో ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించి శౌర్య భుజాలపై తన చేతులతో కొడుతుంది. శౌర్య దాత్రిని విడిచి కళ్ళు ఎగరేసి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, మరి మనతో అంటే ఇంతే కష్టం బేబీ డాల్. దాత్రి శౌర్య వైపు చూడలేక తల పక్కకు తిప్పేసి ఓ చేత్తో కనులను కప్పేయగా అందంగా విచ్చుకున్న తన పెదవుల్ని చూసి శౌర్య నవ్వుతూ తన చుబుకంపై చిన్నగా చుంబించి గారాలు పోతున్న దాత్రి మెడవంపుపై మరో చుంబనం కానుకగా ఇచ్చి దాత్రి వైపు చూస్తాడు. తన తడిచిన మొగ్గలాగనే కాదు, కనుల అంచున సిగ్గుతో కళ్ళల్లో దాచుకున్న భావాలతో కనిపిస్తుంది. శౌర్య దాత్రి మనసులో మాట తెలుసుకోవడానికి నా మనసు ఇంకేదో కావాలంటుంది, వెతుక్కోమంటావా బేబీ డాల్? నీ చూపుల అంచులు నన్ను చొర అంటున్నాయి, మరి నేను ముందుకెళ్ళనా? దాత్రి శౌర్య వైపు చూసి తన షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుని నుదుటిన ప్రియమారా ముద్దిచ్చి ఇంతకన్నా నా అంగీకారం ఎలా తెలపాలో నాకు తెలియదు శౌర్య అని శౌర్య కళ్ళలోకి చూస్తూ సన్నటి స్వరంతో చెప్తుంది. శౌర్య కూడా దాత్రి నుదుటిపై ముద్దిచ్చి పక్కన బెడ్పై పడి దాత్రి వైపు ప్రేమగా చూస్తాడు. ఏమైంది శౌర్య అని దాత్రి అడగగా శౌర్య దాత్రి చేయి పట్టి తన మీదకి లాక్కొని ఆ సమయంలో ముందుకు పడిన దాత్రి కురలను వెనక్కి నెడుతూ ఈరోజు నీతో కమిట్ అయిపోతే అందాల రుచి చూపించి ప్రేమ తీరంలో అలసేలా చేసి చిన్న చిన్న గాయాలను జ్ఞాపకాలుగా మిగిల్చి ఈ 15 రోజులు నన్ను నీపై విరహంతో ఉక్కిరి బిక్కిరి చేద్దామనే కదా. దాత్రి నోరు తెరిచి చూస్తుంది. శౌర్య అలా గడగడా చెప్పడంతో శౌర్య దాత్రి మెడపై ఉఫ్ అని ఊది చెప్పు అని చిన్నగా అడుగుతూ చాలా క్యూట్గా ఫేస్ పెడతాడు. దాత్రి నవ్వుతూ శౌర్య చుబుకం పట్టి ఊపుతూ
అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందో నా అతివలకి అంటూ శౌర్య ఎదపై తన 2 చేతుల్ని పెట్టి తన తలని ఆ చేతులపై పెట్టి కళ్ళెత్తి శౌర్య కళ్ళలోకి చూస్తూ చిన్న నవ్వుతో అలానే చూస్తూ ఉంటే, టెంప్ట్ చేయకు బేబీ డాల్ అంటాడు. టెంప్ట్ చేయటం అంటే ఏంటో తెలుసా నీకు? ఆహా, తెలియదు దాత్రి, నాకేం తెలుసు అంటాడు వెటకారంగా. దాత్రి నవ్వుతూ తన పొజిషన్ మార్చుకుని శౌర్య పైకి చేరిపోయి, నిగ్రహానికి నిలువెత్తు నిదర్శనంలా ఉందామని ఫిక్స్ అయ్యావు కదా అతిథిగా అంటుంది శౌర్య. అందుకే ఇలా టెంప్ట్ చేస్తున్నావా అంటూ తనపై ఉన్న దాత్రిని చేత్తో చూపిస్తూ అంటాడు. దాత్రి ఏమో అంటూ శౌర్య 2 బుగ్గలను పట్టుకుని ఊపితూ, ఇప్పుడు నేను నిన్ను టెంప్ట్ చేయబోతున్నాను, నువ్వు మెల్ట్ అయితే మన అంటూ నోట్లో చేయి పెట్టుకుని సిగ్గుపడుతుంది. శౌర్య నవ్వుతాడు. అదే నువ్వు నిగ్రహంగా ఉంటే నా క్యాంపు నుంచి నేను వచ్చాక ఓ రేంజ్లో ప్లాన్ చేద్దాం అని కన్ను కొడుతుంది. శౌర్య మనసులో తింగరి అనుకుని, ఆహా సరే అలానే అని దీర్ఘాలు తీస్తాడు. దాత్రి నవ్వుతూ, సరే మరి కళ్ళు మూసుకో. వాట్ అంటాడు శౌర్య. నాకు షైగా ఉంటుంది శౌర్య అంటూ దాత్రిని తన చేత్తో శౌర్య కళ్ళు మూసేస్తుంది. శౌర్య సరే చేతి, నేను కళ్ళు మూసుకుంటాను అని చిన్న నవ్వుతో చెప్తాడు. అని చేయి తీసేసి చూస్తూ ఉంది దాత్రి. శౌర్య చాలా సంతోషంగా కనులు మూస్తాడు. తన దాత్రి అల్లరి ఎలా ఉంటుందో, తన తనువు ఎలా వేడి పుట్టిస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాడు. దాత్రి అనటానికి అనేసింది కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. తను శౌర్య విషయంలో ఎలా ఫీల్ అవుతుందో గుర్తు చేసుకుని తలకొక్కుంటూ శౌర్య వైపే చూస్తుంది. ఏం అర్థం కాక నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఉంటాడు. దాత్రికి శౌర్యని అలా చూడగానే తన మనసు కుదుట పడినట్టుంది. తనకి తెలియకుండానే శౌర్య చెంపపై తన చెంపని ఆనిస్తుంది. ఈ దాత్రి ఏం చేస్తుంది అని శౌర్య అనుకుంటూ ఉండగానే తన కాలి వేలితో శౌర్య కాలిపై రాస్తూ చేతి వేలితో శౌర్య గడ్డం మీద సున్నితంగా తాకుతూ శౌర్య చెంపకి ఆనించిన తన చెంపని దూరం చేసి ఏదో ఆలోచన వచ్చిన దానిలా శౌర్య షర్ట్ బటన్ని తీసేస్తుంది నెమ్మదిగా. శౌర్య కళ్ళు తెరవకుండా, ఓయ్ నేను ఎప్పుడైనా ఇలా చేశానా? ఇలా చేయటం రాంగ్. దాత్రి శౌర్య పెదలపై వేలు పెట్టి, ఇది నా టైం అంటూ శౌర్య ఎదపై పాములా తన చేతుల్ని కదుపుతూ షర్ట్ బటన్స్ తీసేసి నెక్స్ట్ ఏం చేయాలో పాలుపోక గోర్లు కొరుక్కుంటూ, ఇంకా టెంప్ట్ అవ్వడు ఏంటి అతిబల అని ఆలోచిస్తూ శౌర్య మీద నుంచి పక్కన బెడ్ మీదకి పడిపోయి తలెత్తి శౌర్య వైపు చూసి, ఇంత కూడా ఫీల్ అవ్వలేదా? నాపై లవ్ ఉందా శౌర్య నీకు అసలు అనుకుని ఫేస్ ముందుకు తిప్పేసరికి 6 ప్యాక్ దర్శనం ఇవ్వడంతో ఆశ్చర్యంగా తన చేతి కోలతో అచ్చేదనంగా శౌర్య దేహాన్ని టచ్ చేస్తూ ఉంటే ఆ సమయాన శౌర్యకి ఒంట్లో పవర్ పాస్ అయినట్టు ఫీల్ అవుతాడు. కానీ దాత్రి శౌర్యలో ఏ కదలిక గమనించదు పాపం. ఇక అది తన వల్ల కాని పని అనుకుని, సరే నేను ఓడిపోయానులే, కనులు తెరువు శౌర్య అని మూతు బిగించి చెప్తుంది. శౌర్య కనులు తెరిచి పక్కన పడుకుని ఉన్న దాత్రిని చూసి శేషపాన్పుపై ఒంటి చేత మీద పడుకునే విష్ణుమూర్తిలా పొజిషన్ మార్చుకుని, బాగా టెంప్ట్ అయ్యానా అన్నాడు. దాత్రి మూతి తిప్పుకుంటుంది. సరే సరే తిప్పుకుంది చాలే కానీ షర్ట్ బటన్స్ పెట్టు బేబీ డాల్ అంటాడు. దాత్రి శౌర్య వైపుకి తిరిగి చొక్కా బటన్స్ పెడుతూ ఓసారి తలెత్తి శౌర్య వైపు చూస్తుంది. శౌర్య దాత్రి పాపిటిన ముద్దు పెట్టి, నీ ప్రేమతో చిన్న ముద్దిచ్చిన చిన్నపాటి తన్మయత్వంలోకి లోనయ్యేవాడిని బేబీ డాల్ అంటాడు. దాత్రి శౌర్య వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. శౌర్య దాత్రి కళ్ళలోని భావాలను వెతుకుతూ ఉంటాడు. దాత్రి తలవాల్చుకొని అటువైపుకి తిరిగిపోతుంది. చిన్న ఫీల్ కూడా శౌర్యలో తను కలిగించకపోయానే అనుకొని శౌర్య దాత్రి చుట్టూ చెయ్యి వేసి దాత్రి మెడవంపుల్లో తలదూర్చి, నా బేబీ డాల్ హర్ట్ అయిందనమాట అని అక్కడే పెదవులతో ముద్దిస్తాడు. తను శౌర్య అనేస్తుంది ఒక ఫీల్లో. అబ్బా ఎంత ముద్దుగా పిలుస్తున్నావు, ఇటు తిరుగు అంటూ దాత్రిని తిప్పుకొని 15 రోజులు మనం దూరంగా ఉండాలా అంటాడు. దాత్రి కళ్ళెత్తి, కదా నాకు కూడా అలానే ఉంది శౌర్య, కానీ తప్పట్లేదు. శౌర్య అంటూ దాత్రి నడుం చుట్టూ చెయ్యి వేసి తన ఎదపై తలపెట్టి బెంగ పెట్టుకుంటా, దాత్రి నేను నీ పైన అంటాడు. నేను కూడా అతిబల అంటూ శౌర్య చుట్టూ చెయ్యి వేస్తుంది. నా గుండెలో నీపై ప్రేమ నిండిన క్షణాన, నీ రూపం నా ఎదలో ముద్ర వేసుకున్న తరుణాన నా గుండె సడి నువ్వయి మళ్ళీ కొత్తగా శబ్ద సవ్వడి మొదలుపెట్టింది నా హృదయం. మరి నీ హృదయం అంటూ దాత్రి ఎద సవ్వడి వింటూ ఉంటాడు. శౌర్యాన్ని చుట్టేసున్న దాత్రి చేతుల స్పర్శలో మార్పు శౌర్యకి అర్థమవుతుంది. ఇప్పటి వరకు హక్కుగా వేసిన చేయి ఇప్పుడు అపురూపంగా తాకుతూ ఉంది. తలెత్తి దాత్రి వైపే చూస్తాడు. తననే తదేకంగా చూస్తూ ఉంది దాత్రి. వెంటనే తన మీద నుంచి లేస్తాడు.
దాత్రి కూడా వెంటనే లేచి తల వాల్చుకుంటుంది. శౌర్య దాత్రి అని తన చేతిపై చెయ్యి వేస్తాడు. అని చాలా సన్నగా చిన్నగా అంటుంది. శౌర్యకి అర్థమవుతుంది తను పాత దాత్రి అని. వెంటనే ఆనందంగా తన పక్కన కూర్చుంటూ, మన గతం గురించి ఒక్క మాటలో చెప్తావా? మనిద్దరి మధ్య ఎంత మహత్తరమైన ప్రేమ ఎలా? దాత్రి శౌర్య చేతిని పట్టుకొని, పరిచయం లేని మనం ఒకరికై ఒకరు మరణించాం. ఇది ఎప్పుడు చెప్పే మాటనే కదా దాత్రి, ఇంకేదైనా చెప్పచ్చు కదా, మన కథ తెలుసుకోవాలని ఉంది. త్వరలో తెలుస్తుంది అతిబల, కానీ ఒక్కటి, నా 2 జన్మలలో నేను నిన్ను నీ పరిచయాన్ని కూడా పొందలేకపోయాను అని తల వంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 2 జన్మల అంటాడు శౌర్య. దాత్రి కన్నీళ్లతో తల ఊపుతుంది. శౌర్య ఆ కనులు తుడుస్తూ, తన బాధ నుంచి ఆ గతాన్ని వదిలే, ఈ క్షణం నువ్వే నా సర్వస్వం, నువ్వు నా భార్యవి అంటూ దాత్రి చేతులను పట్టుకుంటాడు. దాత్రి శౌర్య కళ్ళలోకి చూస్తూ ఉంటే అసలే అందాల రాశి దాత్రి, అలాంటిది కొత్తగా తనలో ఇంకెంత కలదో కూచులాడుతూ కనిపిస్తుందంటే శౌర్య తనని ఎదకి హత్తుకుంటాడు. దాత్రి చిరునవ్వుతో శౌర్యపై ఒరిగిపోతుంది. ఎంతటి సంతోషమో దాత్రి హృదయాన్ని పలకరించింది. ఆ తన్మయత్వంతో దాత్రి ఉండగా తనని తాను ఎప్పుడు తెలుసుకుంటుంది నా దాత్రి అని శౌర్య ప్రశ్నించగా, నేను పూర్తిగా నాలో ఐక్యమయ్యే సమయం దగ్గరలో ఉంది, ఆ క్షణాన నీ పూర్వపు జన్మ కూడా నువ్వు తెలుసుకుంటావు అతిబల అని కనులు మూసి అలానే శౌర్యపై పడిపోతుంది. శౌర్య ఆశ్చర్యపడి దాత్రిని చేత్తో తడుముతాడు. తను కనులు తెరిచి తెరవనట్టు చూసి, నిద్రొస్తుంది శౌర్య అని పక్కకి సర్దుకొని పడుకుంటుంది. శౌర్య కూడా సర్దుకొని పడుకుని దాత్రి కళ్ళల్లో కనిపించే స్వచ్ఛమైన ప్రేమని గుర్తు చేసుకుని, 2 జన్మలలో పరిచయం లేదా? నాకెందుకు ఏమీ గుర్తుకు రావట్లేదు. ఒకవేళ నా కల్లో దాత్రి కనిపించినట్టు నేను దాత్రి కల్లో కనిపిస్తానా? నా కలే కదా నిజం. తన కలలో నేను కనిపిస్తే అది నిజమే కదా. అది తెలుసుకుంటే నాకేమైనా గుర్తుకొస్తుందేమో. తనని ఎలా అడగాలి అని ఆలోచించి కాసేపటికి ఎలా అయినా అడగాలి తెలుసుకోవాలనుకుని నిద్రపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.